ఏ రీతిగా మనం ప్రార్థించాలి How to pray God? అని కొంతమందికి సందేహం. Some doubt. నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి? When you are God yourself, what is the fun of praying? అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. Until you realize you are divine, you should follow certain paths. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పించాలి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. You do service with the spirit of total dedication to God. దీనిని భారతీయ చరిత్ర యందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. Therefore, in the history of Bharati, it is said all activities should be pleasing unto God. ఏది చేసినా కానీ భగవత్ కర్మగా మనం విచారం చేయాలి. Whatever you may do, it is divine activity. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగా నిరూపిస్తాయి. Then all actions will be transformed. ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును. At the beginning, it may be a strain. కొన్ని బాధలు కలగవచ్చును. You may suffer. కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది. Gradually, you get habituated. It becomes easy. కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. You can achieve anything by practicing constantly. ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేము, అభ్యాసం చెయ్యాలి. You cannot sing instantaneously, immediately. You should practice. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పడడుగులు వేసి తిరిగి నడచాలి. Talking also must be practiced slowly. కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. Walking, talking, writing, reading, everything is out of practice. అదే రీతిగా కూడా నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. You should also practice service. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. We should practice everything for that matter. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకొని కరెక్ట్గా సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. Like this, you can dedicate all your activities to God.